అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ రైట్ నౌ ఇన్ ఏపీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ సీనియర్ సిటిజన్ కార్డ్. అసలు ఈ సీనియర్ సిటిజన్ కార్డ్ అంటే ఏంటి? ఈ కార్డ్ ఎవరికిస్తారు? దీనివల్ల కలిగే ప్రయోజనాలేంటి? ఈ సీనియర్ సిటిజన్ కార్డ్ పొందాలి అంటే ఎక్కడ అప్లై చేసుకోవాలి? ఎటువంటి ధృవపత్రాలు సమర్పించాలి? ఈ కార్డు ఎన్ని రోజులకొస్తుంది? ఈ పూర్తి వివరాలన్నీ ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా మాట్లాడుకుందాం. పూర్తి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఎప్పటిలాగే మీకందరికీ నాకొక చిన్న రిక్వెస్ట్. మొదటిసారి ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో వారైతే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు మన టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. సీనియర్ సిటిజన్ కార్డ్. అసలు సీనియర్ సిటిజన్ అంటే ఎవరు? 60 సంవత్సరాలు పైబడినటువంటి పురుషులని, 58 సంవత్సరాలు పైబడినటువంటి మహిళలను సీనియర్ సిటిజన్స్ అంటాం. మరి ఈ సీనియర్ సిటిజన్ కార్డ్ ఎవరికిస్తారు? ఈ 60 ఏళ్ళు పైబడినటువంటి పురుషులకు, అదేవిధంగా 58 ఏళ్ళు పైబడినటువంటి మహిళలకు ఈ సీనియర్ సిటిజన్ కార్డ్ అనేది అందజేస్తారు. మరి ఈ సీనియర్ సిటిజన్ కార్డు వల్ల కలిగే ప్రయోజనాలేంటి? ఈ సీనియర్ సిటిజన్ కార్డ్ అనేది మనకు వయసు ధృవీకరణ పత్రంగా ఉపయోగపడుతుంది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేటప్పుడు టికెట్లపై 25% రాయితీ లభిస్తుంది. అదేవిధంగా రైలులో ప్రయాణించేటప్పుడు రైల్వే టికెట్లపై దాదాపుగా ఈ సీనియర్ సిటిజన్స్‌కి 40% వరకు టికెట్లపై రాయితీ ఇవ్వడం జరుగుతుంది. ఇక పన్ను విషయానికొస్తే ట్యాక్స్. వీరికి మనకు కొత్త పన్ను విధానం ప్రకారం 2025, 2026లో మనకు ప్రవేశపెట్టబడినటువంటి కొత్త పన్ను విధానం ప్రకారం ఈ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో, 60 ఏళ్ళు పైబడి ఎవరైతే ఉన్నారో వారికి ఎంత 12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు వర్తిస్తుంది. ఈ సీనియర్ సిటిజన్స్ హెల్త్ ఇన్సూరెన్స్, హెల్త్ ప్లాన్ సంబంధించినటువంటి ప్రీమియం చెల్లిస్తున్నట్లయితే సెక్షన్ 80C కింద వీరికి పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ యొక్క పాస్‌పోర్ట్ సేవల్లో కూడా 10% రాయితీ లభిస్తుంది. ఈ రైలులో ప్రయాణించేటప్పుడు ఈ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వారికైతే వారు పాపం పైకి పడుకోలేరు. ఆ మిడిల్ బెర్త్, అప్పర్ బెర్త్‌ను పడుకోలేరు కాబట్టి వృద్ధులు ఉంటారు కాబట్టి వారికైతే లోయర్ బెర్తులు కేటాయించడానికి కూడా దీని ద్వారా అవకాశం అయితే ఉంటుంది. బ్యాంకులకు సంబంధించి ఫిక్స్డ్ డిపాజిట్ల విషయానికొస్తే ఈ 59 ఏళ్ల లోపు వారు ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుంటే వారికి ఇచ్చే ఆ వడ్డీ ఉంటుంది కదా! ఆ ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇచ్చే వడ్డీకి ఈ 60-80 సంవత్సరాల వాళ్ళకి వారికంటే అదనంగా 59 సంవత్సరాల లోపు వారి ఆ ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ కంటే అదనంగా 0.5% వడ్డీ అదనంగా ఇస్తారు. ఈ 60-80 సంవత్సరాల లోపు వాళ్ళకి. అంటే క్లియర్‌గా మనం మాట్లాడుకుంటే గనక ఇప్పుడు ఒక 7.5% వడ్డీ వస్తుంది. ఈ 59 సంవత్సరాల లోపు కలిగినటువంటి ఒక వ్యక్తి చేసిన ఫిక్స్డ్ డిపాజిట్‌పై ఒక 7.5% వడ్డీ వస్తుంది అనుకుంటే గనక ఈ 60-80 ఏళ్ల లోపు వాళ్ళకి వారు చేసినటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఏ విధంగా ఉంటుంది అంటే 8% అవుతుంది. ఎందుకంటే ఆ 59 సంవత్సరాల లోపు వారికంటే మనకు 0.5% అదనంగా ఇస్తారు కాబట్టి. అదే గనక మనం 80 సంవత్సరాలు పైబడినటువంటి ఈ సీనియర్ సిటిజన్స్ చేసినటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ ఏ విధంగా ఉంటుంది అంటే గనక ఈ 59 సంవత్సరాల లోపు వాళ్ళు చేసినటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లు వారికిచ్చే వడ్డీ కంటే అదనంగా 1% వడ్డీ అదనంగా ఇస్తారు. అంటే మనము 60-80% వాళ్ళకి 0.5% అదనపు వడ్డీ అయితే గనక ఈ 80 పైబడినటువంటి వారికి 1% వడ్డీ, అంటే వీరికంటే కూడా ఒక 0.5% అధికంగా వడ్డీనైతే చెల్లించడం జరుగుతుంది. అదేవిధంగా ఒక నామమాత్రపు ఫీజుతో వీరికి సంబంధించినటువంటి ఏవైనా సేవలు ఈ సీనియర్ సిటిజన్స్ యొక్క ఇంటి వద్దనే ఈ యొక్క బ్యాంక్ సేవలు పొందే అవకాశం కూడా ఉంటుంది. ఈ సీనియర్ సిటిజన్ కార్డు ఉన్నట్లయితే కోర్టు విచారణ సమయంలో కూడా ఈ యొక్క సీనియర్ సిటిజన్స్ విజ్ఞప్తి మేరకు, అదేవిధంగా వారి తరపున న్యాయవాదుల విజ్ఞప్తి మేరకు ఈ కోర్టు అనేది వీరికి ప్రత్యేకమైనటువంటి విచారణ తేదీలను కూడా ప్రకటించడానికి ప్రాధాన్యతనిస్తాయి. ఈ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వారికి
ఈ భారత ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ కింద ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అనేటువంటి కొత్త హెల్త్ స్కీమ్ కూడా తీసుకురావడం జరిగింది. ఇది 70 ఏళ్ళు పైబడినటువంటి వారికి వర్తిస్తుంది. వీరి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇన్కమ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, ఆదాయ, ఆర్థిక అసమానతలు ఏది కూడా చూడకోకుండా 70 ఏళ్ళు పైబడినటువంటి బీపీఎల్ కుటుంబదారులకే కాదు, ఏపీఎల్ కుటుంబదారులు కూడా ఈ ఆయుష్మాన్ భారత్ కింద ఈ 70 ఏళ్ళు పైబడేటువంటి వారికి 5,00,000 రూపాయల ఉపయోగపడే హెల్త్ సంబంధించినటువంటి స్కీమ్ కూడా భారత ప్రభుత్వం ప్రవేశపెట్టబడింది. అంటే 70 ఇయర్స్ పైబడినటువంటి సీనియర్ సిటిజన్స్కి అయితే 5,00,000 రూపాయల వరకు అయితే కనుక వారు ఆసుపత్రి ఖర్చులను అయితే భరించడం జరుగుతుంది. ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అనే పథకం కింద. ఇటువంటి పథకాలన్నీ పొందాలంటే కూడా ఈ యొక్క సీనియర్ సిటిజన్ కార్డ్ అయితే మనకు అవసరం ఉంటుంది. ఈ సీనియర్ సిటిజన్ కార్డు పొందాలి అంటే మనము మనం ప్రొడ్యూస్ చేయవలసినటువంటి ధృవపత్రాలు కనుక చూస్తే ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ అప్డేట్ హిస్టరీ, అదేవిధంగా ఈ ఆధార్ లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి. దీనికి ఎక్కడ అప్లై చేసుకోవాలి? మనం ఆన్లైన్లో చేసుకోవచ్చు, అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే మీ సమీపంలోని గ్రామ వార్డు సచివాలయాలు, లేదా మీ సేవా కేంద్రాలు, లేదా కామన్ సర్వీస్ సెంటర్లు. ఇక్కడ 40 రూపాయలు గ్రామ వార్డు సచివాలయాల్లో 40 రూపాయలు అయితే తీసుకుంటారు దీని యొక్క అప్లికేషన్ కట్టిడే కొరకు. ఈ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి 7 నుంచి 10 రోజుల్లోపు దీన్నైతే ఈ సీనియర్ సిటిజన్ కార్డునైతే డిజిటల్ రూపంలో అందజేయడం జరుగుతుంది. అది ఆఫ్లైన్ విధానంలో అయితే కనుక జిల్లా దివ్యాంగులు మరియు వయోవృద్ధుల శాఖ సహాయ సంచాలకుల వారి కార్యాలయంలో మనం ఆఫ్లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న రోజే ఈ యొక్క సీనియర్ సిటిజన్ కార్డు అయితే వారైతే అందజేయడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ సీనియర్ సిటిజన్ కార్డుకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ఈ సీనియర్ సిటిజన్ కార్డు అనేది ఈ యొక్క పిల్లలు నిరాదరణకు గురైనటువంటి వృద్ధులకు, అదేవిధంగా ఈ వృద్ధాశ్రమాలలో ఉన్నటువంటి అనాథాశ్రయాలలో ఉన్నటువంటి వృద్ధులకు ఎంతగానో ఆర్థికంగా మరియు ఆరోగ్యకరంగా ఉపయోగపడుతుంది. అంతేకాదు ఆ తల్లిదండ్రులు ఆ యొక్క పిల్లలతో కలిసి ఉన్న వారికి కూడా ఎంతో కొంత మేలు చేస్తుంది. కాబట్టి వారి యొక్క ప్రయాణాల్లో కావచ్చు, వారి యొక్క హెల్త్ విషయంలో కావచ్చు, వారి యొక్క ఆర్థిక స్వావలంబన కొరకు కావచ్చు, భారత ప్రభుత్వం ఇది దీన్ని ప్రవేశపెట్టింది కనుక ఖచ్చితంగా మీలో ఉన్నటువంటి వృద్ధులకు 60 ఏళ్ళు పైబడినటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో, 58 ఏళ్ళు పైబడి మహిళలు ఎవరైతే ఉన్నారో అయితే వారి దగ్గర ఖచ్చితంగా ఈ యొక్క సీనియర్ సిటిజన్ కార్డునైతే చేపించుకుని దీని ద్వారా పొందేటువంటి ప్రయోజనాలనైతే కనుక ఖచ్చితంగా పొందాల్సిందిగా నేనైతే ఈ వీడియో ద్వారా మీకందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ వాళ్ళకే కాకుండా మీకు తెలిసిన వారికి కూడా ఎవరైతే ఈ సీనియర్ సిటిజన్ కార్డు చేయించుకోలేదో వారందరూ కూడా ఇది చేసుకునే విధంగా మీ యొక్క తోడ్పాటును అందించాలి అని ఈ యొక్క సీనియర్ సిటిజన్ కార్డు ద్వారా పొందే ప్రయోజనాలు వారందరికీ కూడా వివరించాలని మీ ద్వారా అయితే విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ యొక్క ఉపయోగకరమైనటువంటి ఈ కంటెంట్ చాలామందికి చేరువ కావాలి అనుకుంటే, తెలియని వారికి కూడా తెలియాలి అంటే ఖచ్చితంగా నా వీడియోని అయితే షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.